శుభోదయం పిల్లలు, బాగున్నారు అందరూ? మీరు వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటే రేపు మీరు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మీరు చూసుకోవాలి. అది మన బాధ్యత, సరేనా? దానికి మీరేం చేయాలా? బాగా చదువుకోవాలా. బాగా చదువుకోవాలంటే చదువు మాత్రమే కాదు, క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ చదువు ఒక లెవెల్కి రావాలి అనుకుంటే మీరు ఇది కూడా ఫిజికల్గా మీరు బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. మీ మైండ్ అంతా కూడా, ఇవి చాలామంది నిద్ర లేస్తానే ఎలా ఉంటుంది, మైండ్ లేజీగా ఉంటుంది, మళ్ళీ కొంచెం పడుకుందాం అనిపిస్తుంది కదా, అనిపిస్తుందా? ఒక 20 నిమిషాలకి కొంచెం యాక్టివ్ అవుతుంది, వేరే ఇంకేదైనా పని చేసుకుందాం అనేసి. అదే మీరు వెంటనే స్పోర్ట్స్ కానీ, రన్నింగ్ కానీ, మెడిటేషన్ కానీ ఇట్లాంటివన్నీ చేసుకున్నారనుకోండి, మీ మైండ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు చూసా సార్, రాజు సార్ ఏమన్నారు, ఆ క్వశ్చన్ మీరు కొంచెం అర్థం చేసుకుని ఉంటే ఆ ఫోన్ మీదే. అక్కడ క్వశ్చన్ మిస్ అయిపోయింది. క్వశ్చన్ అర్థం చేసుకున్నారంటే 50% మీకు ఆన్సర్ దొరికినట్టే. మనకి చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, మీ మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, సరేనా? బేసిక్స్ చదువుకునేటప్పుడు బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు పిల్లర్స్ కడతాం కదా, పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కడతామా? లేదు. పిల్లర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ బిల్డింగ్ అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎల్కేజీ నుంచి 10వ క్లాస్ వరకు మీరు ఏదైతే నేర్చుకుంటారో స్కూల్లో, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదే ఫౌండేషన్, అదే మీ పిల్లర్. మీ పిల్లర్ కానీ స్ట్రాంగ్గా ఉంటే మీ బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మీ కెరియర్ బాగుంటుంది, సరేనా? మేము ఈవేళ యాక్చువల్గా ఇది ఇవ్వడానికి కారణము, మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ తరఫున మీకు వచ్చి ఉండొచ్చు, కానీ కొద్ది రోజుల వరకే మీరు ఉపయోగించవచ్చు, అది బాగా డ్యామేజ్ అయి ఉండొచ్చు, పాడైపోయిండొచ్చు. సో మళ్ళీ మీకు ఆ ఉత్సాహాన్ని పెంపొందించడానికి మేము మళ్ళీ మా తరపున ఏదో ఒక చిన్న గిఫ్ట్, అంతే, రెస్యూనే తరపు నుంచి చిన్న గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ ఏం కాదు, చిన్న గిఫ్ట్ మీకు. అది కూడా ఈ స్కూలు ఎంచుకోవడానికి కారణమే సీనప్ప సార్ అండ్ కేశవులు సార్. ఈ స్కూల్లో పిల్లలు చాలా మంచి వాళ్ళు, బాగా చదువుకుంటారు. ఇక్కడ మాకు ఈ వసతి కొంచెం కల్పించండి అనేసి ఒక అడగడంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం అనేది చేయవచ్చింది. ఓకే, బాగా ఆడుకుంటారా? మీ గ్రౌండ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది గ్రౌండ్. క్రికెట్ బాగా ఆడుకోవచ్చు. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ రెండు బాగుండాలి. ఇండోర్ గేమ్స్ ఏవి? ఇంట్లో కూర్చునేటివి, ఒక చోట కూర్చునేవి ఇండోర్ గేమ్స్. చెస్ చాలా ఇంపార్టెంట్. మీలో మ్యాథమెటిక్స్ ఎవరు బాగా తెలుసు? మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ చేయత్తలా ఇంట్రెస్ట్, మ్యాథమెటిక్స్ వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, గుడ్. మ్యాథమెటిక్స్ నేను ఎందుకన్నానంటే ఇది చెస్తో కూడా లింకే అనమాట. ఓకే, చెస్తో లింక్ ఉంది మ్యాథమెటిక్స్కి. అది మీ ఆడంగా మీకే అర్థమవుతుంది. చెస్ ఎంత బాగా ఆడితే మీ మైండ్ అంత షార్ప్ అవుతుంది, దాని ప్రకారంగా మ్యాథమెటిక్స్ కూడా మీ మైండ్ కూడా అంతే షార్ప్ అవుతుంది. మీరు ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళాము అంటే ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్. అటనేసి అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంట్ కాదని కాదు, ఈ 2 సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ మీద బాగా పట్టుండాలి మీకు. మీకు ఎంత పట్టుంటే మీ భవిష్యత్తు మీకు అంత బాగుంటుంది, అంత తెలివిగా మీరు ఆలోచించగలుగుతారు, సరేనా? మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్. బట్టి కొట్టడం కాదు, చదివేటప్పుడు అర్థం చేసుకొని చదువుకోవాలా. మీకు అర్థం కాలేదనుకో, సార్ వాళ్ళు చూడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీకోసమే. మీకు అర్థం కాకపోతే చెప్పించేదానికే సార్ వాళ్ళు ఉండేది ఇక్కడ. తెలియని తెలుసుకోండి, అర్థం తెలుసుకొని చదువుకోండి, బాగుంటుంది, సరేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం.